నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అహోబిలంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. ఏపీటీఎఫ్ ఆగ్రహం. నంద్యాల సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన. ఆవేదన వ్యక్తం చేసిన శానిటేషన్ కార్మికులు. అంగన్వాడీల గర్జన. నంద్యాల జిల్లాలో అంగన్వాడీల భారీ రాస్తారోకో. చంద్రగ్రహణ వేళ నంద్యాల జగజ్జనని ఆలయంలో విశేష పూజలు. భక్తులతో పోటెత్తిన క్షేత్రం. చంద్రగ్రహణ ప్రభావం. మహానది క్షేత్రంలో ఆలయ ద్వారాలు మూసివేత. నంద్యాల పోలీస్ క్వార్టర్స్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ 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 శటగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకన్ వారి పర్యవేక్షణలో అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య ఈ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించారు. గ్రహణ కాలం ముగిసిన తరువాత ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పాల్గొన మాసంలో సంభవించే చంద్రగ్రహణం చంద్రుడు 3 గంటల నుంచి పాదాళంలో ఉండేటప్పుడే గ్రహణం సంభవిస్తుంది. విడల ఎక్కడ ఎవరికి కనిపించదు. అదేవిధంగా చంద్రోదయం అనే కాలం 6 గంటల 30 నిమిషాలు పైబడి అనగా 6 గంటల 50 నిమిషాలకి మోక్షం ఉన్నది కనుక ఆ తర్వాత భక్తులెల్లరూ మోక్ష స్నానం చేసి అక్కడక్కడ ఉండే దేవాలయంలో వారు పూజ చేసుకోవచ్చు. పగలు సంభవించిన ఈ చంద్రగ్రహణం పట్టి మన అహోబిల క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక పాల్గొన మాసం బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకి యథావిధిగా భగవంతుని దర్శనం లభిస్తుంది. అనగా మధ్యాహ్నం 1 గంట లోపల భగవంతునికి మహాహవి నివేదనం నైవేద్యం అంతా పూర్తి చేసి మరియు సాయంత్రం 6:50కి తర్వాత స్వామివారికి మోక్ష స్నానం చేసి పుణ్యాహవాచనం చేసి మరియు స్వామివారికి గరుడోత్సవం నిర్వహిస్తారు. చక్రస్నానం, పుష్పయాగం, ద్వాదశ ఆరాధనం ఇటువంటిదంతా మధ్యాహ్నం 1 గంట లోపలనే భగవత్ కైంకర్యం అంతా నిర్వహణ చేసి పూర్తి చేసి భక్తులకి మాత్రం దర్శనానికి ఎలాంటి లోటు లేకుండా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో స్వామివారి రథోత్సవాన్ని 9:30 గంటలకు ప్రారంభించి స్వామివారు రథంలోనే సాయంకాలం 6:50 వరకు రథంలో ఉన్న తర్వాత రథం నుంచి రథ అవరోహణం జరిగి స్వామివారు గర్భాలయానికి చేరి అక్కడ స్వామివారికి విశేషమైన శుద్ధి పుణ్యావాచనం జరిపి స్వామివారికి విశేష అలంకార అభిషేకం చేసిన తర్వాత సాయంకాలం లఘు సంప్రోక్షణం జరుగుతుంది. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని యథావిధిగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరి కోరుతున్నాం.
प्रत्यक्षं ब्रह्मावे त्वामेव प्रत्यक्षं ब्रह्मावे చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాలన్నీ మూతపడగా నంద్యాలలోని శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ప్రపంచంలోనే రెండవ జగజ్జనని క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. కానీ నంద్యాలలోని జగజ్జనని అమ్మవారి ఆలయంలో మంగళవారం భిన్నమైన దృశ్యం కనిపించింది. చంద్రగ్రహణ వేళ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక మంత్రోచ్చరణలతో మారుమ్రోగింది. ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అందుకే గ్రహణ సమయంలో ఇక్కడ పూజలు చేయడం వల్ల విశేష ఫలం లభిస్తుందని నమ్ముతారు. భారీగా తరలివచ్చిన భక్తులతో నంద్యాల జగజ్జనని ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నేడు ఏర్పడనున్న కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ ద్వారాలను అధికారులు మూసివేశారు. గ్రహణ కాలానికి ముందే శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించాల్సిన ప్రత్యేక పూజలు, కైంకర్యాలను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం దేవతామూర్తులకు అచ్ఛాదన సంప్రోక్షణ పూర్వక కవచం చేసి గర్భాలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి, రవిశంకర అవధాని మరియు ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఆలయాన్ని మూసి ఉంచారు. సాయంత్రం గ్రహణ కాలం ముగిసిన తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ మరియు పుణ్యహవాచన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు రవిశంకర అవధాని తెలిపారు. నంద్యాల జిల్లా పోలీస్ క్వార్టర్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీసుల కుటుంబాల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం సతీమణి నిర్మలా జయరాం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. నంద్యాల జిల్లా పోలీస్ క్వార్టర్స్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిని ప్రోత్సహించేందుకు లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ వంటి ఆటలతో పాటు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నిత్యం కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే మహిళలు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఇక్కడికి విచ్చేసిన మహిళా మహారాణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక్కడ ప్రస్తుతం వచ్చేసి నంద్యాల జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ జయరాం సార్ గారు మన కానిస్టేబుల్స్ భార్యలందరికీ కూడా, క్వార్టర్స్లో ఉన్న కానిస్టేబుల్స్ భార్యలందరికీ కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. స్ట్రిక్ట్గా ఆడదాము, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, బాగా ఆడండి, స్పోర్టివ్గా తీసుకోవాలి. అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఆడండి. మేము ఎక్కడ తగ్గుతున్నామో అనేది మాత్రం మనసులో పెట్టుకోవద్దండి. చిన్నపిల్లల తల్లులు ఉన్నా కూడా, పెద్దవాళ్ళు ఉన్నా కూడా, ఏజ్ ఈజ్ నాట్ ఏ నెంబర్ ఓన్లీ, అంతేనండి. అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి, హుషారుగా పార్టిసిపేట్ చేయండి. ఒక గేమ్ని గేమ్ లాగా కాకుండా ఒక పండగలాగా చేసుకుందాం అందరం వచ్చేసి. ఓకేనా అండి? అందరూ ఓకేనా? మహిళలకు ఇంకొక మాట చెప్తున్నానండి, దేంట్లో కూడా మనం తగ్గుతున్నాము అనేది వద్దు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా మహిళా సాధికారతను సాధించుకుందాం. ఇట్లా చిన్న చిన్న గేమ్స్తోనే కాదండి, మనకి ముందు వచ్చి ఎక్కడన్నా ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ తగ్గొద్దండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం చూడకుండా స్టార్టింగ్లో మన వరకు మనం, అసలు చెప్పాలంటే మీ హస్బెండ్స్ కానివ్వండి, డ్యూటీ చేసే మీరు కానివ్వండి, ఇంత బాగా పార్టిసిపేట్ చేయడం కానీ అన్నీ చేస్తున్నారంటే, వాళ్ళు అంత బాగా డ్యూటీ చేస్తున్నారంటే కారణం మీరే. మీ సపోర్ట్ లేకపోతే వాళ్ళు అసలుకే డ్యూటీ చేయలేరు. దీంట్లో మీ పాత్ర సగం ఉంది. వాళ్ళకి ఇచ్చే అవార్డులో కానివ్వండి ఏదైనా సగం మీదే. మనం అంతా కలిసి చేస్తే కానీ వాళ్ళు జాబ్స్ చేయలేరు సరిగా. మన సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పేసి మహిళలము ముందుండాలి, అన్నిట్లో ముందుండాలి. పిల్లల్ని పెంపకంలో కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఈ కాలం మగపిల్లలు కూడా చెప్పి పెంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అందుకని మనకు పుట్టిన పిల్లల్ని మనం ఎలా పెరిగామో వాళ్ళని ఎలా పెంచుకుందాం, కట్టుబొట్లో కానివ్వండి, అన్నిట్లో కానివ్వండి. ఓకేనా అండి? అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు విమర్శించారు. మంగళవారం ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిత్రులారా, ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం అవుతున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల యొక్క సమస్యల పట్ల ఎటువంటి సానుకూలత లేనందున ఈరోజు 2వ విడతల భాగంగా ఏపీటీఎఫ్ జిల్లా స్థాయి ఉద్యమ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యలు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు, డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ ఇంతవరకు చెల్లించలేకపోయింది. అలాగే డిఏలు పెండింగ్లో 5 డిఏలు ఉన్నాయి, ఇంతవరకు డిఏలో ఊసు లేదు. అలాగే ఏకీకృత సర్వీస్ సాధన లేదు. అలాగే పాఠశాలలో ఉన్న అనేక రకమైన ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయలేకపోయింది. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా అప్పగించడం వల్ల బోధనను సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉపాధ్యాయుడు ఉన్నాడు. అనేక టెన్షన్లతో ఉపాధ్యాయుడు ఈరోజు పరిగెత్తుతూ పోతున్నాడు. హై స్కూల్ ప్లస్ల ఖాళీలను భర్తీ చేయలేదు. అలాగే 1/7/2004 కంటే ముందు, అనగా 2003 డిఎస్సి కంటే ముందు డిఎస్సి వాళ్ళను పాత పెన్షన్ మెమో 57 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మెమో ప్రకారం ప్రభుత్వం పాత పెన్షన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు పాత పెన్షన్ నిర్వహించలేదు, అలాగే ఏర్పాటు చేయలేదు. 73, 72, 73 జీవోల ప్రకారం ఏకీకృత సర్వీస్ రూల్స్ను ఏర్పాటు చేసి డైట్ లెక్చరర్స్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని పాఠశాలల ప్రభుత్వ, మున్సిపల్, జిల్లా పరిషత్తు అన్ని పాఠశాలను ఒకే గొడుగుకు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ 1938 చేపట్టినటువంటి ధర్నా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల కార్యాచరణ ఐక్యతతో వీళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ మరియు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ పిలుపు మేరకు నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వారి మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు. గవర్నమెంట్ మనకు రావాల్సిన పిఆర్సీ కమిటీ అయితేనేమి, పాత బకాయిలు, డిఆర్ఏర్స్, డిఏ పెండింగ్లు ఉన్నటువంటి అన్ని కూడా మొండి వైఖరితో తీసుకురాకపోవడము మన ఉద్యోగస్తులకు చాలా భారీగా నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా డిఏలు, ఖచ్చితంగా పెండింగ్ ఉన్న డిఏలు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి పిఆర్సీ కమిటీ వేయాలా, లేదా ఐఆర్ అనేది ప్రకటించాలా. అలాగే రివర్స్ పిఆర్సీ తీసుకున్నాం మన గతంలో, అటువంటి పిఆర్సీ లేకుండా చక్కని పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులను సంతృప్తి పరచాలా. ఎందుకంటే ఉద్యోగ బాధ్యత అనేది గవర్నమెంట్ ఏ సంక్షేమ పథకాలు చేసినప్పుడు పబ్లిక్ లో తీసుకుపోయేది ప్రతి ఒక్క ఉద్యోగి అయినా పబ్లిక్ తీసుకుపోయేది ఆ సంక్షేమ పథకాలను కూడా మనం పబ్లిక్ తీసుకుపోయేది మనమే. కాబట్టి గవర్నమెంట్ అది దృష్టి పెట్టుకొని సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఉద్యోగస్తులకు ఎవరికి కూడా ఈ ప్రియారిటీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ మొండి వైఖరి మానుకొని తక్షణమే పిఆర్సీ కమిటీ వేసి ఉన్న డిఏలు, అరియర్స్ అన్ని కూడా పెండింగ్ లేకుండా గవర్నమెంట్ తీసుకుపోవాలా. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలా. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజేషన్ అనేది చేయాలా. సిపిఎస్ ఖచ్చితంగా ఓపీఎస్ గా మార్చాలని మన ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా ఇవన్నీ చేయకుంటే ముందు తీవ్ర స్థాయిలో ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. పేరు నగిరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మొదటి విడతగా స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము మొదటి కార్యాచరణ కింద వినతి పత్రాలు సమర్పించడం జరిగినది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చేయడం లేకపోవడం వలన ఈరోజు అన్ని జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరం అయినప్పటికీ కూడా 1/7/2023 నాటికి పిఆర్సీ కమిషన్ కాలపరిమితి అయిపోతే ఇప్పటికి దాదాపు 2 సంవత్సరం అయినప్పటికీ కూడా పిఆర్సీ కమిషన్ను నియమించకపోవడం అనేది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లను కలిసివేస్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక నష్టం అయితే ఏం లేదు. కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి దాదాపుగా 10 నెలల నుంచి సంవత్సరం దాకా సమయం పడుతుంది. కాబట్టి కమిషన్ నియమించాలి. అదేవిధంగా 30% పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 30% ఖచ్చితంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఏపీటీఎఫ్ శాఖ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో అంగన్వాడీల నిరసన జ్వాలలు మిన్నంటాయి.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు. టెక్కె మార్కెట్ యార్డు నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. గత 42 రోజులుగా తమ న్యాయమైన కోర్కెల కోసం పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము 23 నుంచి 27 వరకు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అలాగే మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు చలో విజయవాడ కూడా 2వ తేదీ విజయవాడకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేమంతా అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ శాంతియుతంగా ధర్నా చేసుకుంటుంటే ఆ రోజు మొత్తం ఆ రోజంతా ఊరుకుండి నైట్ వచ్చేసి మా టెంట్ల దగ్గరికి జేడీ గారు వచ్చేసి ఈ రోజు మిమ్మల్ని చర్చలకు పిలిపించి మీ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో దానిలో మీద మేము పరిశీలిస్తామని చెప్పి తెల్లవారుజామున ఏది చెప్పుకోకుండా తెల్లవారుజామున వచ్చి మా యొక్క టెంట్ల దగ్గరికి అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను మరియు నాయకులను ఇష్టానుసారంగా పోలీసులు చేతులు కాళ్ళు విరిగిపోయినాయి. చాలా మందికి స్టేషన్లలో అక్రమ అరెస్టులు చేసి ఇక్కడ జిల్లాలు దాటిచ్చి వాళ్ళని ఎక్కడంటే అక్కడ పడేసినారు. వాళ్ళ బ్యాగులేమి సెల్లులేమి డబ్బులు అన్ని ఎక్కడంటే అక్కడ పడిపోయినాయి. వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా చాలా మంది ఇక్కడికి రావడానికి కూడా లేదు. మా నంద్యాల ప్రాజెక్టు నుంచి గోస్పాడు మండలం వాళ్ళని కూడా ఐదు మందిని తీసుకొని పోయి జంగారెడ్డిగూడెం దగ్గర ఏదో తాండా అనే పోలీస్ స్టేషన్ లో పడేసినారంటే తీసుకొని పోయి అక్కడ కూడు నీళ్లు లేక వాళ్ళనంతా జిల్లాలు చెప్పి మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? ఆ రోజు మా టెంట 42వ సమ్మెలో మా టెంట దగ్గరకు వచ్చి ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఏవైతే ప్రధానమైన డిమాండ్స్ అవి అవుతున్నాయో మేము మా ప్రభుత్వం వస్తానే ఎమ్మడే నెరవేరుస్తాము, మీరు మా అక్క చెల్లెళ్ళమ్మ మీరు బాధపడుతుంటే మేము చూడలేము, మేము మా యొక్క డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు వరకు కొన్ని డిమాండ్స్ అయితే నెరవేర్చినామన్నారు. కానీ ప్రధానమైన డిమాండ్ మా వేతనాలు, అది నెరవేర్చకపోతే మాత్రం ఇంతకంటే సమ్మె ఉధృతంగా చేస్తామని మేము సిఐటి అనుబంధంగా పిలుపునివ్వడం జరుగుతుంది. మేము మా కనీస వేతనాల కోసము ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు మా ప్రాజెక్టు లెవెల్లో జిల్లా లెవెల్లో రిలే నిరాహార దీక్షలు చేశాము. ఈ సందర్భంగానే విజయవాడకు స్టేట్ మొత్తం 27 జిల్లాల నుంచి అందరూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు అందరము చలో విజయవాడ వెళ్ళాము. మార్చి 2వ తేదీ మా శాంతియుతంగా మేము రిలే నిరాహార దీక్షలు చేసుకుంటూ ఉంటే పగలంతా ఊరుకున్నారు. నైట్ వచ్చి పండుకున్న వాళ్ళను అందరినీ అంగన్వాడీ టీచర్లను యూనియన్ నాయకులను అందరినీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు. మేము ఏమడుగుతున్నాము? మాకు పని చేసినందుకు మా కష్టానికి ఫలితం అడుగుతున్నాము, అంతేగాని ఎవరి ఆస్తులు అడగడం లేదు, ఏం అంతస్తులు అడగడం లేదు. ఎందుకు అరెస్టులు చేయాలి? మేమేమన్నా ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా నష్టం చేసినామా, లేకుంటే ఎవరినన్నా కొట్టినామా, కొట్లాటలు జరిగినాయా, మానభంగాలు చేసినారా, లేకుంటే అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేయాలి? మా వాళ్ళని అందరినీ తొందరగా విడుదల చేయాలి. అలాగే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చేంత వరకు మా పోరాటం అయితే ఆపము, ఇంకా ఉధృతంగా చేయాలని మేము అనుకుంటున్నాము. మార్కెట్ యార్డు నుండి అక్రమ అరెస్టులను ఖండిస్తూ పద్మావతి నగర్ ఆర్చికాడికి వచ్చి నిరసన రాస్తా రోకో చేయడం జరిగింది. గతంలో 42 రోజులు దీక్షలు చేస్తే అంగన్వాడీ వర్కర్స్ కు ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వాళ్ళ దీక్ష శిబిరాల దగ్గరికి వచ్చి మీ న్యాయమైన కోరికలే కాబట్టి మేము అధికారంలోకి వస్తే కనుక వచ్చిన వెంటనే మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు 2 సంవత్సరాలుగా వస్తున్న ఈ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రిలే నిరాహార దీక్షలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే మార్చి 2న చలో విజయవాడకు పిలుపు ఇవ్వడంతో అంగన్వాడీ వర్కర్లు అందరూ చలో విజయవాడకు వెళ్ళి అక్కడ దీక్షలు చేస్తూ ఉంటే రాత్రి 3వ తారీఖు తెల్లవారుజామున అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రభుత్వ అధికారులు అందరు కలిసి అంగన్వాడీలను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి ఎక్కడ ఉండేది కూడా వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు తెలియకుండా చాలా దూరం తీసుకుపోయి ఒక్కొక్క స్టేషన్ లో 10 మందిని 5 మందిని అంగన్వాడీ వర్కర్లను దిక్కుదేశని స్థితిలో పెట్టడము చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళ వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎందుకంటే నిద్రించే సమయంలో వాళ్ళను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే సిఐటిగా వాళ్ళకు మద్దతుగా ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము ఎల్లవెల్లలా ఉంటామని సిఐటి మద్దతు ఉంటాయని తెలియజేస్తూ, గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకుండా చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సత్తాతో చూసినాడు. అదే స్ఫూర్తితో
నీకు మళ్ళా పుట్టగతులు కూడా ఉండవు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుంటే వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని మేము సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్ కార్మికులు నేడు నిరసన బాట పట్టారు. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. పద్మావతి ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా జీతాలు చెల్లించకుండా పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులను ఇటు కాంట్రాక్టర్లను ఎన్నిసార్లు అడిగినా ఎవరు పట్టించుకోవడం లేదని, సమాధానం చెప్పకుండా దాటివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకులు, 2 నెలల నుండి జీతాలు లేకపోతే ఎలా గడవాలి అంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమైందని, పూట గడవని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని, లేని పక్షంలో నిరసనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. 3 నెలలు బాగానే శాలరీలు వేశారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు. మాకు 2 నెలల నుంచి పెండింగ్లో జీతాలు పెట్టినారు. అడుగుతుంటే ఈరోజు రేపు అని కాలయాపన చేస్తున్నారు. మేము దీన్ని నమ్ముకొనే బ్రతుకుతున్నాము. మాకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. మా పిల్లల స్కూల్ ఫీజులు, చదువులు, మాకు ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు అన్నీ దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాము. మాకు 1 నెల జీతాలు ఆపినా కూడా మేము బ్రతికే పరిస్థితి లేదు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎవరు స్పందించడం లేదు. దయచేసి మీడియా ముఖంగా మేము మా జీతాలు మాకు న్యాయంగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు కిరణ్ బాబు. నేను నంద్యాల జీజీహెచ్లో పద్మావతి ఏజెన్సీలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. మాకు వీళ్ళు వచ్చిన కొత్తలో 3 నెలల నుంచి జీతాలు బాగానే వేసినారు. గత 2 నెలల్లో ఏమైందో మాకు తెలియదు. జీతాలు అడుగుతుంటే ఈరోజు వేస్తాం రేపు వేస్తామని చెప్తున్నారు. వచ్చేసి మాకు రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మా పిల్లల ఫీజులు వేసేదైతేమి, ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు, ఇవన్నీ మాకు చాలా కష్టమవుతుంది. మాకు నెల జీతం వచ్చేలాగా మీ ద్వారా మేము అధికారులు స్పందించి తొందరగా మాకు జీతాలు వేస్తే మాకు కూడా ఇంట్లో గడవడం చాలా ఈజీగా ఉంటుందని మేము మీకు సభ తెలియజేస్తాం. సార్, మేము శానిటరీ వర్కర్స్గా పనిచేస్తున్నాం సార్ పద్మావతి గ్రూపులో. మాకు జీతాలు నెల ఇస్తామని ఇప్పుడు నేను జీతం రాకుండా నిలబెట్టినారు సార్. మేము ఏడకని బాకీలు తెచ్చుకొని చేసుకోవాలి సార్. స్కూల్ ఫీజులు పిల్లలకు, ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు, ఆడికి పోయినా కానీ మాకు డబ్బులు కావాలి కదా సార్. మేము ఎట్లా బతకాలా సార్? 10 మంది కుటుంబాలు మాకు ఇబ్బంది పడుతున్నాం సార్. మేము అన్ని పనులు చేస్తూనే ఉంటాం సార్. ఒకరిని చేయాలా, 10 మందిని బతకాలా సార్ ఇంట్లో కుటుంబము. లేమ్మా వేస్తాంలేమ్మా, రేపు వేస్తాం, వచ్చే వారం, ఈ రోజు రేపు అని 94 మంది ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. ఏపీటీఎఫ్ ఆగ్రహం. నంద్యాల సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన. ఆవేదన వ్యక్తం చేసిన శానిటేషన్ కార్మికులు. అంగన్వాడీల గర్జన. నంద్యాల జిల్లాలో అంగన్వాడీల భారీ రాస్తారోకో. చంద్రగ్రహణ వేళ నంద్యాల జగజ్జనని ఆలయంలో విశేష పూజలు. భక్తులతో పోటెత్తిన క్షేత్రం. చంద్రగ్రహణ ప్రభావం. మహానది క్షేత్రంలో ఆలయ ద్వారాలు మూసివేత. నంద్యాల పోలీస్ క్వార్టర్స్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.